అంగన్వాడీ టీచర్స్ అందరూ కూడా గమనించండి. మనకి బాల సంజీవిని యాప్ 1.3.9 వెర్షన్ అనేది అప్డేట్ అయ్యిందండి. ఈ వెర్షన్ అప్డేట్ అయిన తర్వాత మనం లాగిన్ చేసుకోవడానికి యూజర్ నేమ్ పాస్వర్డ్ ఆల్రెడీ మీకు ఇదివరకు ఉన్న యూజర్ నేమ్ పాస్వర్డ్స్ ఏదైతే పెట్టుకున్నారో అవే యూజర్ నేమ్ అవే పాస్వర్డ్తో ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి 1.3.9 వెర్షన్లో లేటెస్ట్గా ఏమైతే అప్డేట్ చేశారు అనేది కూడా ఒకసారి వీడియోలో చెప్తున్నాను, ఒకసారి చూడండి. ఇప్పుడు మనకి ఇవన్నీ కామన్గా ఇదివరకు ఉన్నవే ఉన్నాయి. కొత్తగా యాడ్ చేసిన మాడ్యూల్ ఒకటి ఉందండి. ఆ మాడ్యూల్ ఏంటనేది ఒకసారి నేను చెప్తున్నాను చూడండి. ఇప్పుడు మనం కొత్తగా యాడ్ చేసిన మాడ్యూల్ ఓపెన్ చేయాలంటే మేనేజ్ బెనిఫిషియర్ అని ఉంది కదండి. ఇక్కడ మేనేజ్ బెనిఫిషియర్ ఓపెన్ చేసి టచ్ చేసుకున్న తర్వాత మనకి ప్రాసెస్ అయిన తర్వాత మేనేజ్ బెనిఫిషియర్ ఓపెన్ అయ్యింది. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ ఏం జరుగుతుందో ఒకసారి చూద్దాం. ఇక్కడ ఒకసారి చూడండి, ఏడబ్ల్యూసి జాయినింగ్ స్టేటస్ అని ఉంది కదా. ఇక్కడ అందరూ కూడా గమనించాలి, ఈ మాడ్యూల్ అనేది మనకి కొత్తగా యాడ్ అయ్యిందండి. ఈ బాల సంజీవిని యాప్లో మేనేజ్ బెనిఫిషియర్ ఓపెన్ చేస్తే ఇక్కడ ఏడబ్ల్యూసి జాయినింగ్ స్టేటస్ అని ఉంది కదా. ఇక్కడ మనం ఒకసారి టచ్ చేసుకుంటే ఇక్కడ ఏం అడుగుతుంది అనేది కూడా ఒకసారి గమనించాలి. ఏంటంటే ఇప్పుడు చూడండి, ఇక్కడ చిల్డ్రన్స్ ఏముందమ్మా 37 to 59 మంత్స్ చిల్డ్రన్ ఉంది. నెక్స్ట్ ఇంకొక చిల్డ్రన్ కూడా ఇక్కడ ఉన్నారు, ఒకసారి అది కూడా చూడండి. చిల్డ్రన్స్ 60, ఇక్కడ చూడండి 60 to 72 మంత్స్ చిల్డ్రన్ కూడా ఇక్కడ కనిపిస్తున్నారు. ఇప్పుడు ఏ చిల్డ్రన్కి మనం ఏమేమి వర్కులు చేయాలి అనేది కూడా ఒకసారి చూద్దాం. ఓకేనండి, ఇప్పుడు మనం ఏం చేయాలనేది ఒకసారి చూద్దాం. ఇక్కడ చిల్డ్రన్స్ 37 to 59 మంత్స్ చిల్డ్రన్ ఉన్నారు కదా. ఈ చిల్డ్రన్ని ఎలాగా మనం చేయాలి అనేది ఒకసారి చూడండి. మీ యాప్లో రిజిస్ట్రేషన్ చేసిన చిల్డ్రన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇక్కడ కనిపిస్తున్నారు. 37 to 59 మంత్స్ ఉన్న చిల్డ్రన్స్. ఈ చిల్డ్రన్స్ అందరూ కూడా ఇక్కడ మనకు ఒక బాక్స్ ఇచ్చారు చూడండి. ఆ చిల్డ్రన్ నేమ్ దగ్గర ఒక బాక్స్ ఇచ్చారు. ఆ బాక్స్ దగ్గర టచ్ చేస్తే మనకి ఇక్కడ సెలెక్ట్ ఆప్షన్ అనేది హైలైట్ అవుతుంది. ఈ హైలైట్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఏం చేయాలో ఒకసారి చూడండి. సెలెక్ట్ అని ఉంది కదండి, అక్కడ టచ్ చేసిన తర్వాత మనకి ఏమేమి ఆప్షన్స్ వచ్చాయో చూడండి. అంగన్వాడీ ఫ్రీ స్కూల్, ప్రైవేట్ స్కూల్ అండ్ డ్రాప్ అవుట్. అంటే ఇప్పుడు మనకి ఈ పిల్లలు అంగన్వాడీ సెంటర్ ప్రీ స్కూల్కి వస్తున్నారా, ప్రైవేట్ స్కూల్కి వెళ్తున్నారా, డ్రాప్ అవుటా అనేది ప్రతి ఒక్క అంగన్వాడీ సెంటర్లో ఉన్న పిల్లలకి చేయాలి. ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్కి ఈ చిల్డ్రన్ ప్రైవేట్ స్కూల్ అనుకోండి, ప్రైవేట్ స్కూల్ అని పెట్టాలి. డ్రాప్ అవుట్ అయితే డ్రాప్ అవుట్, అంగన్వాడీ ఫ్రీ స్కూల్ అయితే ఫ్రీ స్కూల్ అని పెట్టుకోవాలి. ఓకేనండి, ఇలా ఆప్షన్ అనేది సెలెక్ట్ చేసుకొని చేయాలి. ఇది ఆప్షను ఒక్కొక్క చిల్డ్రన్కి కాకుండా ఇక్కడ మనకి ఎంతమంది పిల్లలు ఓపెన్ అవుతారో ఫస్ట్ ఒక 4 మెంబర్స్ చిల్డ్రన్స్ తీసుకోండి. 4 మెంబర్స్ చిల్డ్రన్స్ తీసుకొని ఈ బాక్స్లో ట్యాగ్ చేసేసి ఇక్కడ ఫ్రీ స్కూల్ చిల్డ్రన్సా, అంగన్వాడీ ఫ్రీ స్కూల్ చిల్డ్రనా, ప్రైవేట్ స్కూలా, డ్రాప్ అవుట్ చిల్డ్రనా అనేది కూడా ఇక్కడ ఎంటర్ చేసి ఇక్కడ కింద చూడండి సబ్మిట్ ఆప్షన్ ఉంది కదండి, ఇక్కడ సబ్మిట్ చేయాలి. ఇలాగా మీ సెంటర్ పరిధిలో ఉన్న చిల్డ్రన్స్కి చేయాలి. ఓకేనండి, ఒక్కసారి మీరు ప్రీ స్కూల్ పిల్లలకి వాళ్ళు డ్రాప్ అవుట్లో పెట్టారంటే మళ్ళీ అది చేంజ్ చేసుకోవడానికి అవకాశం లేదు. ఓకేనండి, ఆప్షన్ అనేది కరెక్ట్గా సెట్ చేసి పెట్టండి. పొరపాటున పెట్టేశానండి ఆ డ్రాప్ అవుట్లోకి ఆ నేము తీసేసి మళ్ళీ ఎక్కిస్తానండి, డిలీట్ చేయండి, అలాంటి ఆప్షన్స్ అనేవి లేవు. ఒక్కసారి సబ్మిట్ చేస్తే సెలెక్ట్ చేసి ఫ్రీ స్కూల్ అంగన్వాడీ ఫ్రీ స్కూల్ చిల్డ్రన్ పెట్టితే ఇంకా అదే ఫిక్స్ అయిపోతుంది. నెక్స్ట్ ప్రైవేట్ స్కూల్ అని పెడితే ప్రైవేట్ స్కూల్ అనే వచ్చేస్తుంది. డ్రాప్ అవుట్ పెడితే డ్రాప్ అవుట్, మళ్ళీ చేంజ్ చేసుకునే అవకాశం అయితే లేదు. అదొకసారి అంగన్వాడీ టీచర్స్ గమనించండి. నెక్స్ట్ చిల్డ్రన్స్ 60 to 72 మంత్స్ చిల్డ్రన్స్ ఉన్నారు కదండి. ఈ చిల్డ్రన్స్కి ఇక్కడ కూడా మనకి సేమ్ 37 to 59 మంత్స్ చిల్డ్రన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎలా చేసామో వీళ్ళకి కూడా అలాగే 3 to 6 ఇయర్స్ చిల్డ్రన్స్ అనమాట. ఈ 3 to 6 ఇయర్స్ చిల్డ్రన్స్ కూడా సేమ్ ఇక్కడ మనకి నేమ్ దగ్గర చిల్డ్రన్ నేమ్ దగ్గర ఒక బాక్స్ ఒకటి ఇచ్చారు చూడండి. ఇక్కడ బాక్స్ దగ్గర టచ్ చేస్తే ఇక్కడ సెలెక్ట్ అనే ఆప్షన్ అనేది హైలైట్ అవుతుంది. ఈ హైలైట్ అయిన ఆప్షన్ ఏదైతే ఉందో ఈ సెలెక్ట్ అనేది హైలైట్ అవుతుంది. హైలైట్ అయిన తర్వాత అక్కడ టచ్ చేస్తే ఇక్కడ 4 ఆప్షన్స్ వచ్చాయి చూడండి. అంగన్వాడీ సెంటర్ ఫ్రీ స్కూలా,
ప్రైవేట్ స్కూలా, గవర్నమెంట్ స్కూలా, డ్రాప్ అవుట్. ఓకేనండి. ఇక్కడ ఏ అయితే ఆప్షన్స్ ఇచ్చారో ఈ చిల్డ్రన్ను దేనికైతే ఎలిజిబుల్లో అది మాత్రమే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. ఒక్కసారి ఆప్షన్ సెలెక్ట్ చేసి సబ్మిట్ కొట్టిన తర్వాత మళ్ళీ చేంజ్ అనేది అవ్వదు. ప్రతి ఒక్క అంగన్వాడీ టీచర్స్ కూడా ఈ ఆప్షన్స్ చాలా జాగ్రత్తగా చేయండి. ఈ ఆప్షన్స్ అన్నీ కూడా మీరు ఆ చిల్డ్రన్ ఎందులోకి వస్తాడు, ఈ 4 ఆప్షన్స్ ఇచ్చారు కదా, ఇందులో ఏ ఆప్షన్లోకి వస్తారో ఆ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని కింద సబ్మిట్ అని ఉందండి, ఆ సబ్మిట్ కొట్టేసేసి ఓకే చేసేయండి. సబ్మిట్ అయిపోతుంది. ఓకేనండి. ఇలా చేసేటప్పుడు కూడా జాగ్రత్తగా చేయండి. ఒక్కసారి కనుక డ్రాప్ అవుట్ కానీ, గవర్నమెంట్ స్కూల్ కానీ, అంగన్వాడీ ఫ్రీ స్కూల్ ఆప్షన్ అని కానీ పెట్టి సబ్మిట్ కొట్టిన తర్వాత పొరపాటున పెట్టేశాము మళ్ళీ సరి చేయండి అని అనే ఆప్షన్ అయితే ఉండదు. అందుకే మనం వర్క్ చేసేటప్పుడే కరెక్ట్గా చేయాలి. సబ్మిట్ చేసేటప్పుడు వాళ్ళు ఫ్రీ స్కూల్ చిల్డ్రనా, గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళిపోయిన పిల్లలా, డ్రాప్ అవుటా, ప్రైవేట్ స్కూలా అనేది కూడా చేయాలి. ఇది కొత్త వెర్షన్లో 1.3.9 వెర్షన్ బాల సంజీవిని యాప్లో వచ్చిన అప్డేట్స్. ఓకేనండి. అందరూ కూడా ఈ అప్డేట్లో చెప్పిన విధంగా చేయండి. కంగారు పడి తప్పులు చేసేసి సరి చేయండి అవ్వటం లేదండి అనే ఆప్షన్ మాత్రం చేయొద్దు. ఓకేనండి. అంగన్వాడీ టీచర్స్ అందరూ కూడా వీడియో క్లియర్గా చూడండి. చెప్పిన వర్క్ అంతా కూడా నీట్గా క్లియర్గా జాగ్రత్తగా సబ్మిట్ చేయండి. ఓకేనండి. థ్యాంక్ యూ. ఇంకొక అప్డేట్ కూడా ఉందండి. బాల సంజీవిని యాప్లో రిసిప్ట్స్ ఉన్నాయి కదా, మనకి రిసిప్ట్స్ మనం ప్రతి నెల చేస్తూ ఉన్నాం కదండి. ఈ రిసిప్ట్స్లో రైసు, ఆయిల్, దాల్లో చేంజెస్ అనేది జరిగింది. ఈ చేంజెస్ ఏం జరిగింది అనేది ఒకసారి చూద్దామండి. రైస్ ఓపెన్ చేస్తే మనకి రైసు లూజ్ రైస్ ఉంటుంది, ఫ్రీ స్కూల్ చిల్డ్రన్ రైస్ ఉంటుంది, అలాగే ప్రెగ్నెంట్ లాక్టేటింగ్కి ఇస్తారు కదా 3 kgs బ్యాగ్స్, ఆ రిసిప్ట్స్ కూడా ఇక్కడ ఎంటర్ చేయాలన్నమాట. మామూలుగా మనకి రైస్, దాల్, ఆయిల్ ఎలాగా చేస్తామో అలాగా ప్రెగ్నెంట్కి, లాక్టేటింగ్కి సపరేట్గా రైసు, సపరేట్గా ఆయిల్, సపరేట్గా దాల్ కూడా ఇస్తారు కదా, అలాగా ఇక్కడ కూడా చేంజెస్ అనేది జరిగింది. రైసు ఫ్రీ స్కూల్ చిల్డ్రన్స్కి లూజ్ ఎంత ఉందో వేస్తాము. తర్వాత ఇక్కడ చూడండి, రైస్ 3 kgs బ్యాగ్స్ అని ఉన్నాయి కదండి, ఇక్కడ 3 kgs ప్యాకెట్స్ ఎన్ని ఉంటే అన్నీ అక్కడ వేయాలి. ఓకేనండి. ఇలా వేసి సబ్మిట్ కొట్టాలి. ఓకే. నెక్స్ట్ ఇందులోనే మనకి రైస్, ఆయిల్, దాల్, ఆయిల్ కూడా ఇక్కడ చూడండి నెంబర్ ఆఫ్ ప్యాకెట్స్ 1 లీటర్ ఆయిల్ ప్యాకెట్స్ ఉంది, 500 లీటర్స్ 500 ml ప్యాకెట్స్ కూడా ఉంది ఆయిల్. ఓకేనండి. నెక్స్ట్ ఇక్కడ దాల్ కూడా ఒకసారి చూద్దామండి. దాల్ కూడా 1 kg THR పిల్లలకి, నెక్స్ట్ ఫ్రీ స్కూల్కి వచ్చేసేసి 1 kgs. ఓకేనా. ఇలాగ దాల్ కూడా ఉంది. రైస్, దాల్, ఆయిల్ కూడా ప్రెగ్నెంట్కి, లాక్టేటింగ్కి, అలాగే చిల్డ్రన్స్కి మనం ఎలా చేస్తామో అలాగా ఈ యాప్లో కూడా, బాల సంజీవిని యాప్లో కూడా అప్డేట్ చేయడం జరిగింది. అంగన్వాడీ టీచర్స్ గమనించండి. ఓకేనండి.